మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అంటూ చాలా మంది ఓట్లు గుద్దారు. ఇప్పుడేమైంది, ఖమ్మంలో 600 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఇక మన సీఎం సార్ ఏమంటుండు, జనాలు బాధలో ఇక శాపాలు అవి పెడతా ఉంటే ఆయనకి సుఖంగా అనిపిస్తుందంట, వినడానికి చాలా హాయిగా అనిపిస్తుంది అంట, సైక్రాటిక్ ఆనందాన్ని పొందుతారంట. పొద్దున్నే ఖమ్మంలో ఉన్న ఏరియాకి వెళ్లి 2000 ఫోర్సెస్ తో అక్కడికి వెళ్లడం జరిగింది. వెళ్లి అందరినీ ఇంట్లో నుంచి బయటకు నూకేసి ఇల్లు తలాలంటే పగలగొట్టి మరీ వస్తువులు తీసుకొచ్చి బయటేసి ఇల్లు కూల్ చేయడం జరిగింది. ఇలా జరగడానికి వెనుక పెద్ద ఒక రియల్ ఎస్టేట్ మాఫియానే ఉందని అంటున్నారు. పై అధికారులకి చాలా కొద్ది ముడుపుల్లో చాలా ధనం వెళ్ళిందని కూడా అంటున్నారు. తెలిసిందే మన సీఎం ఎలాంటి వారో. చాలా పొలిటీషియన్స్ అందరూ ఒకటే లేండి. ఇక మన సీఎం గారి గురించి ఏంటంటే అప్పుడు ఒక్కొక్కసారి యాంటీ కరప్షన్ వాళ్ళకి దొరికిపోయింది కదా ఇక డబ్బులు. ఒక ట్రాక్ రికార్డ్ ఉందిలేండి మన సీఎం గారికి. దీనికి వాళ్ళు ఏం పెడుతున్నారంటే 250 కోట్ల భూదానాన్ని రీకలెక్ట్ చేసినట్టు, అసెట్స్ ని రీకలెక్ట్ చేసినట్టు అని అంటున్నారు. నాకు ఒకటి అర్థం కాదు, వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు, వాళ్ళకి వాటర్ సప్లై వస్తుంది, ట్యాక్సులు కడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి, కరెంట్ బిల్ కడుతున్నారు, అవన్నీ ఇల్లీగల్ గా వాళ్ళు ఉంటున్న ఏరియాస్ అయితే ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? అసలు వీళ్ళు గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎందుకు కట్టాలి వాళ్ళు ఇల్లీగల్ గా కొంటున్నట్టయితే? అసలు ఏ అధికారంతో కూల్చారు చెప్పండి మీరు, నాకు అర్థం కాదు. టైం అయినా ఇవ్వాలి కదా, నోటీసులు ఇచ్చి. అలా ఎవరు లేనప్పుడు కూడా, ఎవరు లేకపోతే తాళం బగలగొట్టి మరి ఇంట్లో ఉన్న వస్తువులు బయట తీసుకొచ్చి పాడేసి ట్రాక్టర్లో తీసుకెళ్లి దగ్గరలో ఉన్న ఒక భవన్లో పెట్టారని చెప్పారే గానీ చాలా మంది ఏమని ఆరోపిస్తున్నారంటే అలా జరిగే క్రమంలో ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్లోకి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నగలు దోచుకున్నారని కూడా అంటున్నారు. ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన విషయం. నేనేమంటానంటే నువ్వు బిర్యానీ పెట్టకపోయినా పర్వాలేదు, వాళ్ళు తింటున్న అన్నాన్ని మాత్రం లాక్కోకు. ఇక్కడ అదే జరిగింది. ఇవన్నీ మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే ఇంకా మనం ముందుకెళ్లే లోపు నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడిగాను, లైక్ చేయమని అడిగాను, షేర్ చేయమని కూడా అడిగాను. జస్ట్ కామెంట్ చేయండి ఏమని, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా, ఎస్ ఆర్ నో, అంతే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నెల 24వ తేదీన ఖమ్మం సిటీ దగ్గరలో ఉన్న వెలుగుమట్ల లిమిట్స్ లో ఉన్న వినోబా నవోదయ కాలనీలో ఉన్న ప్రజలు సడన్ గా బయటికి రావడం జరిగింది. ఎందుకు అని చూసినట్టయితే ఎదురుగా 2000+ పోలీస్ ఫోర్స్ అక్కడికి రావడం జరిగింది. అదే కాకుండా జీపులు, ఇంకా సెక్యూరిటీ వ్యాన్స్, ఆఫీషియల్స్ చాలా మంది అక్కడికి వచ్చారు. జేసీబీలు, ప్రొక్లైనర్స్ కూడా అక్కడికి రావడం జరిగింది. ఎందుకనంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి, మేము ఇక్కడంతా మొత్తం ఇళ్ళని పీకి వాడేయాలంటూ రావడం జరిగింది. అక్కడ కాలనీ ప్రజలు, ముఖ్యంగా ఆడవాళ్ళు, పోలీసుల్ని వీళ్ళని ఆపాలని చాలా ట్రై చేశారు. కానీ అప్పటికే అక్కడ స్ట్రెంత్ ఎక్కువగా ఉండడంతో, ఆఫీషియల్స్ కూడా ఎక్కువ రావడంతో వీళ్ళని న్యూట్రలైజ్ చేసడం జరిగింది. సుమారు 600 ఇళ్లన్నీ నీలమట్టమైనవి. ఇంట్లో ఉన్న వాళ్ళని సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వకుండా ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగేసి మరి ఇళ్ళని కూల్చేయడం జరిగింది. ఆ ఇంటికి తాళం వేసి ఉంటే తాళంని పలగొట్టి వాళ్ళ సామాన్లు తీసుకొచ్చి బయట ట్రాక్టర్లో వేసి ఇళ్ళని పగలగొట్టేశారు. అసలు సడన్ గా ఎందుకు ఇంత పెద్ద డిమాలిషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనక ఒక పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా ఉందని కూడా అంటున్నారు. ఇవన్నీ తెలుసుకుందాం. అయితే ఇవి తెలుసుకోవాలంటే మనం కొంచెం కాలంలో వెనక్కి వెళ్ళాలి. అదే 1953కి. సో 1953లో ఏమైందంటే భూదాన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే చాలా సింపుల్. ఎవరి దగ్గర అయితే ఎక్కువ ల్యాండ్స్, జమీందారులు ఉంటారో వాళ్ళ దగ్గర ల్యాండ్స్ ఎక్కువగా ఉంటాయి కదా, ఆ ల్యాండ్స్ ని కొంత భాగం అనేది పేద ప్రజలకి పంచిపెట్టాలి. ఇందులో భాగంగానే ఈ భూదాన్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. అయితే చాలా మంది ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఖమ్మం ఏరియా లిమిట్స్ లో ఉన్న రామారావు రాజు గారు తన దగ్గర ఉన్న 31 ఎకరాల ల్యాండ్ ని భూదాన్ కింద ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన తర్వాత అప్పటికి ఏపీ గవర్నమెంట్ ఈ ల్యాండ్స్ అన్నిటిని భూదాన్ కిందకి స్వీకరించి వాటిని స్ట్రిక్ట్ గా అడ్మినిస్ట్రేట్ చేయడం జరిగింది. దీన్ని ఎవరికి పడితే వాళ్ళకి అంత తేలిగ్గా ఇవ్వడం జరగదు. దీనికంటూ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. భూదాన్ కి ముందు, అంటే మీకు ఆ భూదాన్ కి సంబంధించిన ఏరియాలో మీకు స్థలం ఇచ్చే ముందు ఒక ప్రొసీడింగ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన మనకు అప్పుడే ల్యాండ్ సొంతమైనట్టు కాదు. దాన్ని మనం తీసుకెళ్లి మన దగ్గరలో ఉన్న తహసీల్దార్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆయన మొత్తం ఎంక్వైరీ చేసి అంత కరెక్ట్ గానే ఉందని అనుకొని అప్పుడు ఆయన మనకు స్టాంపు, సంతకం ఇచ్చిన తర్వాత అప్పుడు మన ల్యాండ్ అనేది మన సొంతం అవ్వడం జరుగుతుంది. కానీ ఖమ్మం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే అక్కడ ఉంటున్న వాళ్ళకి ఎవరికి ఎప్పుడు మేము ల్యాండ్ పట్టాలు ఇవ్వలేదు, వాళ్ళందరూ ఇల్లీగల్ గా ఉంటున్నారు, మేము అందుకనే ఈ చర్య చేయాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే అప్పటి ఉన్న రూల్స్, పట్టాలు ఇవ్వడం దాన్ని బట్టి ఏంటంటే ఒక 5 acres అనేవి స్కూల్ కి, ఇంకో 5 acres ఇంకో సంథింగ్ దానికి ఇచ్చామే గానీ ఇలా ఇళ్ల కోసం ఎవరికి ఇవ్వలేదని అంటున్నారు. అలా కట్ చేసి 2013కి వస్తాము. గ్రామీణ పేదల సంఘం ఈ ఇనిషియేటివ్ తో ఏంటంటే ఆ ఏరియాలో పేద ప్రజలు అక్కడికి వచ్చి గుడిసెలు వేసుకోవడం స్టార్ట్ చేశారు. అలా కాలక్రమేణా ఆ గుడిసెలు కాస్త సిమెంట్ ఇళ్ళు లాగా మారిపోయినాయి. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్లాట్ ట్విస్ట్ ఉంది. అక్కడ ఉన్న ప్రజలు, ఇంకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారంటే 2014లో ఉన్న ప్రభుత్వము 1900 పేదవాళ్ళకి ఇల్లు లేవని 100 square yards చొప్పున వాళ్ళందరికీ ల్యాండ్స్ అలొకేట్ చేయడం జరిగిందని అంటున్నారు. సో దాని వల్లే ఆ ఏరియాకి వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ట్యాక్స్ అన్ని రావడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు అవన్నీ కడుతున్నారు కూడా. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఖమ్మం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, వాళ్ళు చూపించిన డాక్యుమెంట్స్ అన్ని ఫేక్, ఇవన్నీ ఇల్లీగల్ డాక్యుమెంట్స్ అని అంటున్నారు. 2014లో ఎటువంటి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ పేద ప్రజలకి పంచిపెట్టడం జరగనే లేదు.
ఇవన్నీ ఫేక్ అని కొట్టిపడేసింది దెబ్బకి. ఖమ్మం పోలీస్ వాళ్ళు ఒక కొత్త రకమైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఏంది కథ మొత్తం ఏంది తెలుసుకుందామని. అలా తెలుసుకునే ప్రాసెస్లోనే ఏంటంటే అప్పుడు అఫీషియల్స్ ఇంకా పేద ప్రజలకి ఇల్లు ఇస్తామని ఆశ పెట్టించి ఒక్కొక్కరి దగ్గర 40,000 నుంచి ₹1,00,000 దాకా వసూలు చేసి ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అక్కడ వీళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ అని నమ్మించి వీళ్ళకి ఇవ్వడం జరిగింది అంటున్నారు. అయితే ఈ భూదాన్ అఫీషియల్స్ ఉంటారు కదా లోపల పనిచేసే వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్స్ ఉండడం వల్ల ముడుపులు బాగా అంది వీళ్ళకి ఇలా ఫేక్ డాక్యుమెంట్స్ ఇష్యూ చేశారని అంటున్నారు. అయితే ఈ డిమాలిషన్ అనేది నిన్నటికి అర్ధరాత్రి స్టార్ట్ అయింది కాదు, ఇది చాలా ఏళ్ల ముందు స్టార్ట్ అయింది. మనం 1953 నుంచి చెప్పుకుందాం. అయితే ఈ డిమాలిషన్ అనేది 2019 నుంచి వస్తున్న న్యూస్ ఇది. అయితే 2019లో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ అయితే ఉన్నారో ఇక్కడున్న ప్రజల్లోని ఖాళీ చేయాలని నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే అప్పటి ప్రజలు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఈ ఇష్యూని తీసుకెళ్లిన తర్వాత కోర్టు ఏం చేసిందంటే తహసీల్దార్కి అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయాల్సిన అధికారం లేదు, ఖాళీ చేయమని అధికారం లేదు, నోటీస్ ఇచ్చే అధికారం లేదు అని చెప్పి ఆ కేసుని కొట్టేసింది. అండ్ అలాగే అప్పుడు 2019లోని హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ కింద అక్కడ ఉన్న ప్రజలకి వాటర్ సప్లై ఇంకా ఎలక్ట్రిసిటీ ఇవ్వాలని నిర్ణయించి ఆర్డర్స్ ని పాస్ చేసింది. కానీ ఒక రూల్ కూడా పెట్టింది, అక్కడ ఎటువంటి కొత్త కన్స్ట్రక్షన్ జరగద్దు అని ఒక రూల్ కూడా పాస్ చేయడం జరిగింది. అయితే 2023లో అక్కడ స్టోరీ మళ్ళీ టర్న్ అయిపోయింది. ఒక 9 మంది ఏం చేస్తారంటే కోర్టుకి వెళ్ళారు, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఇలాంటి డిమోలిషన్ గురించి అవి జరుగుతూ ఉంటాయి. అయితే అప్పటి కోర్టు ఏం చేసిందంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని తరోగా చూసి ఇవన్నీ ఇల్లీగల్ ఫేక్ డాక్యుమెంట్స్ అని, అయితే ఖాళీగా ఉన్న ల్యాండ్స్ ని మళ్ళీ రికవర్ చేయాలని ఆర్డర్స్ పాస్ చేసి రికవర్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ భూదాన్ బోర్డు ఉంటుంది కదా, తహసీల్దార్ ద్వారానో లోకల్ వాళ్ళతో కాకుండా డైరెక్ట్ గా ఆర్డర్స్ ఇచ్చేసింది. దాదాపు 300 మందికి అక్కడ తొందరగా ఖాళీ చేయాలని ఆర్డర్స్ ఇచ్చిందంట. ఇక ఇచ్చి 1 month అయిపోతుంది. మొన్న ఫిబ్రవరి 24న ఇంకా వాళ్ళు ఖాళీ చేయకపోయేసరికి ఒకటేసారి 2000+ ఆఫీషియల్స్, బుల్డోజర్లు, ఇంకేమంటారు ప్రొక్లైనర్స్ అన్ని రావడం వచ్చి కూల్ చేశారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇష్యూ అయింది మాత్రం 300 మందికి ఇచ్చారు నోటీస్ ఖాళీ చేయమని. కూలగొట్టేది మాత్రం 600 కన్నా ఎక్కువ ఇల్లుని కూలగొట్టారు. అది ఎలా సాధ్యం అసలు? అది పొద్దున్నే అది ఇంకా నిద్ర లేకముందుకే వచ్చి కూలగొట్టాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాదు. సరే 300 మందికి నోటీసులు ఇచ్చి 600 ఇల్లు కూలగొట్టారు అంత సడన్ గా. దీనికి కారణం ఏంటంటే ల్యాండ్ వాల్యూ. ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ కలెక్టర్ అఫీషియల్ గా ఇతను ఏం చెప్పిండో తెలుసా, అక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ అంటే ఈ 31 acres ల్యాండ్ అయితే ఉందో దాని యొక్క వాల్యూ 250 కోట్ల కంటే ఎక్కువ అంట. అయితే ఇక్కడే బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ పార్టీ అనేది రంగంలోకి దిగింది. వెంటనే ఏంటంటే ఇక పెద్ద ఆరోపణలు అయితే వేయడం జరిగింది. ఏమని, ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ మాఫియా కోసం చేస్తున్నారు, దీని వెనక ఒక 3 పెద్ద రియల్ ఎస్టేటర్స్ ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే ముడుపులు అందే అనుకుంటా గవర్నమెంట్ కి, అందుకనే ఉన్నపనంగా ఇల్లుని కూల్చడం జరిగింది అని అంటున్నారు. జనవరి 24th మొత్తం ఇష్యూ అయింది కదా, అదే రోజు 26th అనుకుంటా, ఆ రోజు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీడర్ కేటీఆర్ గారు డిమాలిషన్ సైట్ కి వెళ్ళడం జరిగింది. అండ్ అంబేద్కర్ భవన్ దగ్గర ఉన్న విక్రమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం సిచ్యువేషన్ ఏంటి అంతా కనుక్కోవడం జరిగింది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న కరెంట్ బిల్స్, ఇవి బిల్స్ అవి కడతా ఉంటారు కదా, ల్యాండ్కి సంబంధించినట్టు ఏదో ఒకటి వాటర్ బిల్స్, అవన్నీ చూపించి ఇక వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. ఇక అక్కడ ఉన్న కేటీఆర్ గారు ఏం చేశారంటే వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇక్కడే మీకు ల్యాండ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడే మీకు ఇల్లులు కట్టిస్తాము, మేము గృహప్రవేశం చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మళ్ళీ ఒక ట్విస్ట్ వచ్చింది తెలుసా, ఏమని తెలుసా, కాంగ్రెస్ పార్టీ కొన్ని ఫోటోలు బయటపెట్టింది. ఏం ఫోటోలు తెలుసా, ఆ ఏరియాలో ఇల్లు కూల్చడం ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా అంటూ ఏమని చెప్పిందంటే బీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం అప్పుడే ఇల్లు కూల్చడం స్టార్ట్ చేశారని ఆరోపణలు వేయడం జరిగింది. అది ఇప్పుడు July 15th 2023లోనే జరిగిందని అంటున్నారు. ఇక ఈ రాజకీయాలు, కోర్టు కేసులు, ఈ ప్రెస్లు, యూట్యూబర్స్ చెప్పిన దాని అంతా పక్కన పెట్టినట్టయితే అక్కడ నష్టపోయిన ప్రజల వాళ్ళ యొక్క బాధ ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంకొద్ది రోజులు అయితే ఇంటర్మీడియట్స్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ కొంతమంది చదువుకుంటూ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు రోడ్ పైన ఉన్నారు, ఎగ్జామ్స్కి ఎలా పడతారు, ఎలా ప్రిపేర్ అవ్వగలుగుతారు, అసలు సిచ్యువేషన్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. చాలా మంది ఏడుస్తున్నారు, ఇంకెక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, నాకు రెంట్ కట్టుకునేంత స్తోమత కూడా లేదు, బయట రెంట్ వెళ్దామన్నా కూడా 5,000-6,000 అడుగుతున్నారు, అంత డబ్బు నేను చేయలేను, నేను సింగిల్ పేరెంట్ని, నాకు మా హస్బెండ్ లేడు, చనిపోయానని చాలా మంది ఏడుస్తున్నారు. అసలు నాకు అర్థం కాదు, ఈ గవర్నమెంట్కి ఇంత దారుణ స్టేజ్కి దిగజారాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సరే నీకు ఇల్లీగల్గా వచ్చి ఆక్యుపై చేశారని అంటున్నావు, సరే ఇప్పుడు వాళ్ళందరికీ ఇల్లు ఉండదు కాబట్టి వాళ్ళు ఆక్యుపై చేశారని అనుకుంటా నువ్వేం చేయాలా, ఆఫీషియల్స్ని పంపించి మీకు ఇల్లు లేదా, ఓకే అన్ని కనుక్కొని వాళ్ళ పేరు నోట్ చేసుకొని వేరే దగ్గర ఎక్కడ ల్యాండ్ అలొకేట్ చేసి ఒక ఇల్లు కట్టించి వాళ్ళని అక్కడ పంపించి నువ్వు అక్కడ ల్యాండ్ దున్నుకో, పీక్కో, ఏమైనా చేసుకో, అది నీ ఇష్టం. వాళ్ళకి ఎటువంటి ఆశలు కలిగించకుండానే ఉన్నపన్నంగా బయటకు నూపేసి ఇల్లు కూల్చేసి అసలు ఎవరు సమాధానం ఇస్తారు నాకు అర్థం కాదు. అదే కాకుండా ఇంకేమంటారు,
ఈ బాధల్లో ఆయన తిడుతూ ఉంటే ఆయనకి సైకోటిక్ ఆనందం పొందుతాడు అంటే నేను సైకో నాకు అర్థం కాదు. సో ఇది గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంతవరకు చూసారంటే నేను చెప్పే టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.